అనగనగా ఒక పొలంలో కోడిపిల్ల ఉండేది. అది ఎంతో కష్టజీవి. రోజు పొదల మధ్యలోకి వెళ్ళి చిన్న చిన్న పురుగుల్ని ఆహారం కింద వెతుక్కొని తింటా ఉండేది. దానికి ముగ్గురు స్నేహితులు ఉండేవారు: పిల్లి, కుక్క, గుర్రం. అవి కష్టపడడానికి అస్సలు ఇష్టపడేవి కాదు. పిల్లికి నీడలో నిద్రపోవడం ఇష్టం, కుక్కకి ఎండలో నిద్రపోవడం ఇష్టం, గుర్రానికి టీవీ చూడడం ఇష్టం. ఒకరోజు యథావిధిగా కోడి తన ఆహారం కోసం పొదల మధ్యలోకి వెళ్ళగానే అక్కడ చాలా రస్బెర్రీస్ కనపడ్డాయి. అవి చూడగానే కోడికి ఎంతో సంతోషం అనిపించి పరిగెత్తుకుంటూ వాటి నేస్తాల దగ్గరికి వచ్చింది. మిత్రులారా, అక్కడ చాలా రస్బెర్రీస్ ఉన్నాయి. మనము వాటిని తీసుకొని చక్కగా కేక్ చేసుకుందామా అని అడిగింది. ఆలోచన చాలా బాగుంది అని మూడు సమాధానం చెప్పాయి. అయితే రండి మరి నాతో పాటు వెళ్ళి రాస్బెర్రీస్ తీసుకొని వద్దాము అని అడిగింది కోడి. నేను రాలేను, నాకు చాలా పని ఉంది అని కుక్క చెప్పింది. నాకు చాలా నీరసంగా ఉంది, నేను రాలేను అని పిల్లి చెప్పింది. నేను చాలా ఇంపార్టెంట్గా టీవీ చూస్తున్నాను, నేను కూడా రాలేను అని గుర్రం కూడా సమాధానం చెప్పింది. కోడి ఒక్కటే వెళ్ళి రాస్బెర్రీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చింది. సరే, నేను రాస్బెర్రీస్ అన్నీ తీసుకొచ్చేసాను. నాకు వెన్న, చక్కెర, నెయ్యి, పాలు ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా అని అడిగింది. నేను కాదు, నేను చాలా నీరసంగా ఉన్నాను అని పిల్లి సమాధానం చెప్పింది. నేను చాలా పనిలో ఉన్నాను అని కుక్క చెప్పింది. నేను టీవీ చూస్తున్నాను అని గుర్రం చెప్పింది. సరే, నేనే తెచ్చుకుంటాను అని కోడి ఓపిగ్గా వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి కేక్ మిశ్రమాన్ని తయారు చేసుకుంది. కేక్ని ఓవెన్లో పెట్టాక కొంచెం సేపటికి మంచి సువాసన రాసాగింది. కుక్కకి సువాసన పసిగట్టింది. పిల్లికి కడుపులో ఆకలి వేసింది. గుర్రానికి ఆ సువాసనకి నోరూరింది. మూడు లేచి పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళాయి. ఈ లోపల కేక్ అయిపోయింది. కోడి ఓవెన్లోంచి కేక్ తీసి దానిపైన పంచదార జల్లి చక్కగా అలంకరించింది. ఇదిగో, రాస్బెర్రీ కేక్ రెడీ అయింది. ఇది తినడానికి ఎవరైనా సహాయం చేస్తారా అని అడిగింది. నేను 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 అని మూడు ఎగబడ్డాయి. కేక్ తయారు చేయడానికి మీరు ఎవరు సహాయం చేయలేదు, సో ఈ కేక్ నాదే అని కేకును పట్టుకొని కోడి పారిపోయింది. అది ఒక్క చిన్న ముక్క కూడా ఇవ్వకుండా మొత్తం కేక్ అది తినేసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.